హాఫ్ సెంచరీ క్వీన్ అంజలి గారికి అడ్వాన్స్ కంగ్రాట్స్ అండి. ఈవిడ ఈ సినిమా తర్వాత ఇంకో 1.5 కొట్టుకుని డబుల్ సెంచరీ కొట్టేస్తారు, నో డౌట్. అండ్ మా కోనా గారికి ట్రైలర్ హ్యాండిల్ వేసాం కదా, ఇది కోనా వెంకట గీతాంజలి, ప్యూర్లీ కోనా వెంకట గారు ఈ సినిమాతో మిమ్మల్ని ఎన్నిసార్లు భయపెట్టాలి, ఎన్నిసార్లు నవ్వించాలనే దానికోసం పడ్డ తపన, ఆయన చేసిన స్టంట్లు ఇవన్నీ మాకు నేను లైవ్లో చూసిన ఆ ప్రూఫ్ నేనే. అండ్ మా శివాకి మా డెబ్యూ డార్లింగ్ అదిరిపోయింది. అండ్ నీకు కూడా అడ్వాన్స్ కంగ్రాట్స్. అండ్ మా టీం అందరికీ, అంటే మేము అందరూ ఒకటే టీం అండి, గీతాంజలి మళ్ళీ వచ్చిందనే టీం, పేరు పేరున ఎవరిని చెప్పుకోకపోయినా మా అందరికీ ఇది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందని చెప్పి నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఇది 11th అప్రూవ్ అవ్వబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వినడానికి మీ ముందుకు వచ్చేస్తుంది. సో సేవ్ ద డేట్, ఎంజాయ్ ద ఫిలిం అనమాట. 11th కెమెరాలు మీ వైపు కూడా తిరుగుతాయి, అప్పుడు కూడా ఇదే ఎనర్జీని క్యారీ చేయండి. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ దగ్గర స్టార్ట్ చేద్దాం. ఓకే, మైక్ ఇవ్వండి అమ్మా. ఇంకొకటి ఫస్ట్ యాదవరాజుతో సో అందరికీ హాయ్. సో నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన సార్ కోనా వెంకట గారికి, సార్కి అండ్ అన్న శివన్నకి థ్యాంక్ యూ సో మచ్. యాదమ్మ, సారీ టు ఇంటరప్ట్. నేను అందంగా ఉంటానని తెలుసు కానీ మరి నువ్వు నా వైపుకి ఇంతలా రాకు, మధ్యలో గలవా. ఇది ఇంకొంచెం ఇది థ్యాంక్స్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అన్నకి, సార్కి. సో దీనిలో మంచి క్యారెక్టర్ అన్న శకలంగా అన్నతోటి, అన్న సార్ శకలగా అన్నతోటి, శకలక శంకర్ అన్నతోటి ఫస్ట్ రోజు ఫస్ట్ వచ్చాడు 1 more అన్నాడు. 1 more అంటే ఏమన్నా నన్ను ఒకసారి నువ్వు అన్న ఆ సేమ్ చేసేటట్టయితే 1 more ఎందుకులే, కొంచెం మార్చి చేయాలి. వేలే. సో అన్న వాళ్ళతో నేను చేసిన ముగ్గురు అన్న వాళ్ళతోటి. సో ఈ ఛాన్స్ ఇచ్చినందుకు శివన్నకి, అన్న సార్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మైక్ ఎవరికి ఇద్దాం యాదమరాజు? తెలీదా? పక్కకి. ఓకే, ఇప్పుడు పెట్టేస్తారా ఏంటి? హలో, అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం, అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మైక్ ఇస్తే ఇంకా అరుస్తారు వాళ్ళు. మీరు ట్రైలర్లో చూసిన ఆ పిల్ల దయ్యం ఈ అమ్మాయి చూడండి అక్కడ. నువ్వు చూడగానే కదరే అని అన్నావు, చూసుకో మరి. అరే చిన్నది ఇప్పుడే స్టార్ట్ అయింది పిల్ల, మీరు ఎప్పుడే భయపెట్టకండి రా, చాలా టైం ఉంది ఇంకా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోనా సార్కి చాలా చాలా థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే శివ సార్కి చాలా చాలా థ్యాంక్స్ నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు మోహినిగా. అలాగే అంజలి మ్యామ్, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ 50th మూవీ. అండ్ అందరితో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా నేర్చుకున్నాను వీళ్ళ దగ్గర నుంచి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఎవరన్నా మిస్ చేసి ఉంటే సారీ, బట్ థ్యాంక్ యూ. లేదు అంటే చాలా సెట్కి ఎన్నింటికి రావాలి, ఎన్నింటికి వెళ్ళాలి అన్ని చూసి బాగా నేర్చుకో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కావేరి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరూ బాగున్నారా? థ్యాంక్ యూ మీడియా. ముందుగా మా RRR దానయ్య గారికి, ఆయనకి బిగ్ థ్యాంక్స్. ఎందుకంటే ఆయనతో నాకున్న స్నేహం, ఆయన నాకు ధైర్యం, నాకు ఒక అండ, ఒక పెద్ద కొండ లాంటి మనిషి వెనకాల. సో అడగంగానే ఆయన వచ్చింది ఫస్ట్ థ్యాంక్స్. అలాగే నా స్నేహితుడు, పగలు రాత్రి తో సంబంధం లేకుండా చాట్ చేసే BVS రవి. అలాగే ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పరిచయం చేసిన చాలామంది అతి కొద్ది డైరెక్టర్స్లో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఎప్పుడు మా శివ గురించి, మా శివ నిర్వాణ. సో ఈ శివ నిర్వాణ పరిచయం చేసింది ఈ శివ ద్వారా నాకు ఈ శివ పరిచయం అయ్యాడు ఇప్పుడు. సో ఇది ఇందాక చెప్పినట్టు ఇది ఒక నిన్ను కోరి సినిమాకి రీయూనియన్లో ఉంది. సో మీ అందరికీ థ్యాంక్స్ శివ వచ్చినందుకు. అలాగే గీతాంజలి అన్నది మాకు స్పెషల్ ఫిలిం. ఈ గీతాంజలి ఇంకా ఎక్కువ స్పెషల్, ఎందుకంటే అంజలికి 50th ఫిలిం. గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్ రియలీ. నేను మొన్న అందరిలో కూర్చున్నప్పుడు, దిల్రాజు గారి దగ్గర కూర్చున్నప్పుడు చెప్తే ఏంటి అప్పుడే 50 ఫిలిమ్స్ చేసిందా అంటే, ఈ కాలంలో ఒక తెలుగు అమ్మాయి ఉండి 50 ఫిలిమ్స్, ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ గైస్, రియలీ చాలా పెద్ద అచీవ్మెంట్. సో ఇప్పటికీ ఇంకా షీఈస్ గోయింగ్ స్ట్రాంగ్. మీరు పక్కన చూస్తే OTTలో, సో తను ఇప్పటికీ చాలా
చాలా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్, గేమ్ చేంజర్. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. సో చాలా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నెక్స్ట్ ఎవ్రీ మంత్ రిలీజ్ ఉన్నట్టుంది నీకు. సో ఎందుకంటే అసలు ఈ అంజలిని, ఈ గీతాంజలి అనే ఒక స్క్రిప్ట్ని నా దగ్గరికి ఫస్ట్ ఈ ఐడియాని తీసుకొచ్చింది శ్రీనివాసరెడ్డి. తనే తెచ్చాడు. దాన్ని హారర్ కామెడీగా మార్చి గీతాంజలి తీయడం జరిగింది. దాని ద్వారా మేము అప్పటి నుంచి మాకు ఒక అటు సత్యం రాజేష్ కానీ, నాకు కానీ, శంకర్ కానీ ఒక సినిమా తెలుసా, నిజంగా ఒక సినిమా హిట్ అయితే మనకు తెలియకుండా ఒక బాండింగ్ ఏర్పడిపోద్ది. సినిమా సక్సెస్ వెనుక ఆ సక్సెస్కి చాలా పవర్ ఉంటుంది. ఒక సక్సెస్, ఆ సక్సెస్ అందరినీ కలుపుతుంది. అదే ఒక సినిమా ఫ్లాప్ అయితే మళ్ళీ మొహమ్మం చూసుకోం, మళ్ళీ ఎదురుపడిన గిల్టీగా తల తిప్పుకుని వెళ్ళిపోతుంటాం. అంటే సక్సెస్కి అందరినీ కలిపే ఒక గుణం ఉంది. అలాగే మమ్మల్ని అందరినీ, నాకు ఇప్పటికి 55 ఫిలిమ్స్ రాసే ఇప్పటికి నేను. అలాగే దాంట్లో ఈ గీతాంజలి అనే సినిమా ద్వారా వీళ్ళందరూ నాకు అప్పటి నుంచి మా జర్నీ, ఇప్పటి నుంచి మా జర్నీ అయితే వెంకీ, ఒక అమ్మానాన్న తమిళమ్మాయి, ఒక కింగ్, ఒక సీనుతోటి ఇన్ని సినిమాలు, అన్ని సినిమాలు మీరు ఆదరించారు. అలాగే నాకు ఈ కామెడీ ఎంటర్టైన్మెంట్లో ఈ మార్క్, దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళేది మాత్రం ఈ సినిమాని 2 పీపుల్, వాళ్ళే భాను నందు, వాళ్ళిద్దరు. మొన్న సామాజిక వర్గమన, అలాగే భైరవ కోన, ఇప్పుడు ఈ సినిమా రాసిన రైటర్స్ వాళ్ళు భాను అండ్ నందు. సో దే ప్లేడ్ ఏ వెరీ కీ రోల్ ఈ సినిమా స్క్రిప్ట్లో. కథ నేను ఇచ్చినా దాని 10 మెట్లు దాన్ని కామెడీ పరంగా వాళ్ళు తీసుకెళ్ళింది మాత్రం భాను అండ్ నందు. అలాగే మా ప్రవీణ్ ఈ సినిమాతోటి నాకు ప్రతి సినిమాతోటి ఏదో ఒకటి ఉంటుంది ఎక్స్పీరియన్స్. ఈ సినిమా జరుగుతున్నప్పుడు అప్పుడు దాకా సినిమాలో సగం వరకు ఇండియను, మా శివతుర్లపాటి, సగం అయిపోయిన తర్వాత అమెరికన్ అయిపోయాడు. ఎలా అంటే అతనికి వచ్చింది ఇంటర్వ్యూ వచ్చింది అమెరికా నుంచి, మీకు సిటిజన్షిప్ ఇంటర్వ్యూ వచ్చింది రమ్మని. అంటే తను వెళ్ళి అమెరికన్గా తిరిగి వచ్చాడు. అలాగే మా ప్రవీణ్ ఎగ్జాక్ట్గా ఏంటి సినిమా ముందు తను టోటల్గా లాస్ట్ 20 years నుంచి అమెరికాలోనే తను సెటిల్ అయ్యాడు. యాక్చువల్గా తను ఫర్ గుడ్ అతని వైఫ్ తోటి, కిడ్స్ తోటి మొత్తం ఇల్లు మొత్తం అమ్మేసుకొని ఫర్ గుడ్ ఇక్కడికి వచ్చాడు. తనని జూనియర్ తమ్మన్ అని పిలుస్తుంటాం మేము. చూడండి సేమ్ అలాగే ఉన్నాడు కదా, సేమ్ జూనియర్ తమ్మన్ మాకు. క్రికెట్ కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు వచ్చంట అదిగో కదా. సో కాబట్టి మీరు రేపు April 11 ఇందులో యాక్ట్ చేసిన అందరూ, యాదవరాజు నీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు, లేకపోతే శంకర్ని పక్కన పెట్టి అడ్డీ కూర్చుండేవాడిని. సో ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళందరూ, ఎస్పెషల్లీ సునీల్, మీరు ఒక వింటేజ్ సునీల్ చూస్తారు. వింటేజ్ సునీల్ అంటే కొన్ని సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. ఇప్పుడు సునీల్ చాలా వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నాడు. పుష్ప, అటు తమిళ్, అటు అన్ని ఫిలిమ్స్లో తను మళ్ళీ తనకి కామెడీ పరంగా ఇది ఒక కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంది. అలాగే శివ తుర్లపాటికి ఇది ఒక బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ అవుతుంది. తన దగ్గర చాలా కథలు ఉన్నాయి, ఆల్రెడీ దాచిపెట్టుకున్నాడు. సో దీని తర్వాత తీస్తాడు వన్ బై వన్ గ్యారంటీ కదా. అలాగే మీరందరూ దయచేసి మీడియా వాళ్ళకి కూడా చెప్తున్నాను, ఆఫ్టర్ దిస్ ఫిలిం దయచేసి సత్యం రాజేష్ అని రాయొద్దు, పొలిమేర రాజేష్ అని రాయండి. అయిపోయింది. ఎప్పుడు సత్యం రాజేష్ అయిపోయా, దాని తర్వాత ఎన్ని బ్లాక్ బాస్టర్లు ఇచ్చాడు పిఎం రాజేష్. సో కాబట్టి మీరు తప్పకుండా చూడండి. మీరు కావేరి మీరు మా కోసం వచ్చారా, కావేరి కోసం వచ్చారా? మీరు ట్రైలర్ చూడడానికి వచ్చారా, కావేరిని చూడడానికి వచ్చారా? ట్రైలర్లో ఉన్న కావేరి చూస్తే దగ్గరికి వెళ్ళరు, విడిగా చూస్తే ఇప్పుడు మీకు అర్థమైందా అది. సో కాబట్టి మీరందరూ ప్లీజ్ సో రేపు April 11 నాడు మనకి సమ్మర్లో రాబోతున్న బెస్ట్, అంటే మేము ఎంత కాన్ఫిడెంట్గా దీని మీదుగా హారర్ కామెడీస్లో మదర్ ఆఫ్ ఆల్ హారర్ కామెడీస్ అని పెట్టాం హెడ్డింగ్. అంటే దీని తర్వాత ఇంకొక హారర్ కామెడీ, ఇంకొక సినిమా సబ్జెక్ట్ ఈ జోనర్లో వాళ్ళు ప్రయత్నించాలంటే ఎవరన్నా వాళ్ళు 10 సార్లు ఆలోచించాలి. సో కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా రిలీజ్ ఈవెంట్ ఉంది, ఇంకా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ముందు సైట్ వచ్చింది, తర్వాత వయసు వచ్చింది, తర్వాత పొట్ట వచ్చింది,
ఆ తర్వాత తెల్ల జుట్టు వచ్చింది, ఇంటికేమో హెయిర్ కలర్ వచ్చింది. కానీ మా సత్యన్ రాజేష్కి వయసు మాత్రం రాలేదు. అప్పటి నుంచి ఎట్లాగే ఉన్నాడు అతను. నాకు ఇండస్ట్రీలో ఫస్ట్ ఫ్రెండ్ సత్యన్ రాజేష్. ఇద్దరం ఆల్మోస్ట్ ఇద్దరం ఒకటేసారి సీల్ ఓపెన్ అయింది. అదే అలాగే సత్యన్ రాజేష్ని చూసి ఏమో ఇంక నీకు వయసు రాదే అంటే, అసలు 50 సినిమాలు అయినా సరే ఇంకా ఫస్ట్ ఫిలింలో ఎంత ఎలా ఉండేదో అలాగే ఉంటుంది ఈవిడ అంజలి గారు. ఇది బిస్కెట్ కాదండి. అండ్ ఐ విష్ అంజలి గ్రాండ్ సక్సెస్. షీ ఈజ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఎంత హ్యాపీగా ఆ అమ్మాయి ఫేస్, ఎంత స్మైల్, ఎంత ప్యూరిటీ ఉంటుందో, మనిషి కూడా అంత ప్యూర్. ఆవిడ ఎప్పుడు వర్కహాలిక్. డెఫినెట్గా చాలా పెద్ద పెద్ద సినిమాలు ఇంకా చేస్తుంది, చాలా సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉంటుందని. అదే రామానాయుడు గారు కూడా చివరిలో ఎప్పుడు అడిగేదేవాడిని నేను, మీ ఇంట్రెస్ట్ లాస్ట్లో మాట్లాడుతుంటే నాకు అంజలి అనే అమ్మాయి చాలా ఇష్టం, ఆ అమ్మాయి చాలా మంచి యాక్టర్ అని చెప్పేవాడు. అదే కదా, థ్యాంక్ యూ. ఇందాక మాట్లాడుతాను. అలాగే అదే మ్యాటర్. అలాగే ప్రవీణ్ లక్రాజు, మై డియర్ ఫ్రెండ్, మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఆయన ఈ సినిమాకి చేసిన పాటలు కానీ, రీ రికార్డింగ్, మొత్తం సినిమా చూశాను కాబట్టి చెప్తున్నా. ఓపెనింగ్, మిడిల్, సెకండ్ హాఫ్, హారర్ కానీ, కామెడీ కానీ, క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్గా ఉంది. క్లైమాక్స్ అరెస్టింగ్ క్లైమాక్స్. మనం మధ్య మధ్యలో చప్పట్లు కొడుతూ సీట్లోంచి లేస్తూ మనం నవ్వుకుంటాం. సినిమా నవ్వుతూ ఉంటాము, హారర్ ఫీల్ అవుతాము. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి గ్రాండ్ సక్సెస్ దిస్ ఫిలిం. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. శివ, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. ఇక నేను మీ కథలు కూడా తీస్తూ కోనా గారి గైడెన్స్లో చాలా మంచి హిట్లు కొట్టాలి నువ్వు. అండ్ చోటా గారి ప్రసాద్ గారి గురించి కోనా గారు చెప్పారు, ఆయన చాలా పెద్ద మంచి గైడింగ్ ఫోర్స్ అని. చాలా ఓర్పుతో, ఎందుకంటే ఎడిటర్ అంటేనే చాలా ఓర్పు ఉండాలి. ప్రొడ్యూసర్ ఒకటి చెప్తాడు, డైరెక్టర్ ఒకటి చెప్తాడు, మధ్యలో ఆర్టిస్టులు ఒకటి చెప్తారు, ఆ తర్వాత ఎవరో ఫ్రెండ్స్ వచ్చి అలా కాదు ఇలా అంటారు. వాళ్ళందరూ చెప్పిన మాట విని తనకు నచ్చింది చేస్తూ, అది తనకు నచ్చింది మిగతా వాళ్ళకి నచ్చేట్టుగా హ్యాండిల్ చేస్తూ, అది పెద్ద ప్రోగ్రామ్ అది. అండ్ ఐ నో హౌ టఫ్ ఇట్ ఈస్ ఫర్ హిమ్. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి గారు. నమస్కారం. థ్యాంక్ యూ. సో నాకు ఇప్పుడు ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది సందర్భంగా మా నిన్నుకోరికి సంబంధించిన ఈ సినిమా డైరెక్టర్ శివ తుర్లపాటిని, నెక్స్ట్ నాకు గాడ్ ఫాదర్ లాగా కోన వెంకట్ గారు, అండ్ స్వీటెస్ట్ ప్రొడ్యూసర్ నన్ను అహర్నెస్లు సపోర్ట్ చేసిన నిన్నుకోరి టైంలో మా దానయ్య గారికి, అందరినీ ఈ సందర్భంగా కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ శివ తుర్లపాటి వల్లనే నా ఫిలిం జర్నీకి ఫస్ట్ స్టెప్ పడిందండి. సో శివ బ్రో కమ్. యాక్చువల్గా ఈయన ఆ రోజు నన్ను కోన వెంకట గారికి ఇంట్రడ్యూస్ చేయడం అలా జరగకపోతే నానిగారు లాంటి ఒక అద్భుతమైన హీరోతో నేను నిన్నుకోరి సినిమా, అలాంటి ఆపర్చునిటీ, అలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చేది కాదు. ఆ తర్వాత కోన గారు నన్ను తీసుకెళ్ళడం, దానయ్య గారు కంప్లీట్గా సపోర్ట్ చేసి ఫిల్మ్ చివరి వరకు వెళ్ళడం. సో ఆ సందర్భంలో నేను ఫస్ట్ టైం డైరెక్టర్గా అయినప్పుడు నాకుండే ఎక్సైట్మెంట్, ఎమోషను, వాట్ ఎవర్ అచీవ్ చేయాలనే ఒక కోరిక, ఎగ్జాక్ట్గా అలాంటి చైర్లో ఇప్పుడు శివ ఉన్నాడు. సో ఐఎమ్ సో హ్యాపీ టు సీ హిమ్ యాజ్ అ డైరెక్టర్. అండ్ రేపు 11న రిలీజ్ అయిపోయే సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి మా డైరెక్టర్ లీగ్లో ఇంకో మంచి డైరెక్టర్ వచ్చేసాడు, అమెరికాకి షిఫ్ట్ అయిపోయి వరుసపెట్టి సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ శివ బ్రో, ఆల్ ది బెస్ట్. యా, ఇంకా ముందుగా చెప్పాలంటే అంజలి గారికి 50th ఫిల్మ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఇందాక మా కోన గారు చెప్పినట్టు నేను కూడా ఆశ్చర్యపోయా, 50 సినిమాలు చేశారా అని. మన తెలుగు సినిమాలో ఒక తెలుగు అమ్మాయిగా 50 సినిమాలు చేసిన విషయం డెఫినెట్గా మనం అండర్లైన్ చేసి, దీన్ని డెఫినెట్గా మన అందరం మీడియా వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. చాలా పెద్ద విషయం ఇది. మనం పైకి చూస్తే చాలా చిన్న విషయంలో అనిపించవచ్చు, కానీ ఒక తెలుగు అమ్మాయి 50 సినిమాలు చేసి ఈరోజు గీతాంజలి మళ్ళీ వచ్చింది. అన్ని వైవిధ్యమైన పాత్రలు, ఎన్నో జర్నీ సినిమాలో క్యారెక్టర్, ఈ క్యారెక్టరు, చాలా చాలా మంచి మంచి క్యారెక్టర్లు చేశారు. మన తెలుగు నుంచి వెళ్ళి డిఫరెంట్ ఫిల్మ్స్ తమిళ్లో కానీ అక్కడ ఇక్కడ మొత్తం చాలా సినిమాలు చేస్తూ ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే సినిమాకి 10 years బిఫోర్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాకి సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాని అందరూ ఫుల్గా థియేటర్కి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి హ్యాపీగా, అది అంజలి గారికి మనం ఇచ్చే ట్రిబ్యూట్ అనుకోవచ్చు, మీరు ఎంజాయ్ చేయడానికి ఉండే మంచి సినిమా కూడా భావించవచ్చు. అలాగే ఆ సినిమాకి బ్యాక్ అండ్ ఫోర్త్ ఫుల్ సపోర్ట్గా నిలిచి శివర్ని ఇంట్రడ్యూస్ చేయడం వరకు అంతా కష్టపడి చేసిన కోన గారికి చాలా మంచి పేరు తీసుకొచ్చి ఆయన ఇంకొంతమంది మంచి డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక హోప్, ఒక శక్తి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దాని తర్వాత మోస్ట్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళేనండి, నేను ఇంతకుముందు ట్రావెల్ అయిన వాళ్ళే, ఎస్పెషల్లీ మ్యూజిక్ డైరెక్టర్ లక్కరాజ్ గారు. సో వీళ్ళు ఏంటంటే ప్రవీణ్ కానీ మన శివాతుర్లో పాటు కానీ యూఎస్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడ ఉన్న కొన్ని పరిస్థితులు అక్కడున్నా కూడా సినిమా మీద ప్యాషన్ మాత్రం వదలకుండా ఇక్కడ చేస్తూ వస్తున్నారు. ఇది వాళ్ళిద్దరికీ ఒక మంచి బ్రేక్ వచ్చి వాళ్ళు ఇక్కడే ఉండి నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అండ్ అలాగే మా ఎడిటర్ గారు, వెరీ టాలెంటెడ్ ఎడిటర్ ఆయన చోటా గారు, ఆయన కూడా ఇది మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నా. ఇంకా చెప్పాలంటే మా శ్రీనన్న రానా, నేను అసిస్టెంట్ ఎడిటర్గా ఉన్నప్పటి నుంచి నాకు మంచి ఎంకరేజ్మెంట్ అండి. పరశురామ్ గారి దగ్గర అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నప్పటి నుంచి ఎప్పుడే మంచి అఫెక్షనేట్గా పలకరిస్తూ ఉంటారు. కుదరలేదు కానీ త్వరలో ఎప్పుడైనా ఖచ్చితంగా మంచి పాత్ర చేద్దుగానన్నా. అలాగే సత్యం రాజేష్ బ్రో, వీళ్ళందరూ కూడా నాకు అంటే మోస్ట్లీ మేము అసిస్టెంట్ డైరెక్టర్గా చేసేటప్పుడు వీళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్న బ్యాచ్ ఇదంతా. సో నాకు ఇష్టమైన వ్యక్తులందరూ ఈ సినిమాలో ఉన్నారు కాబట్టి శంకర్ భయ్య అబ్బాయి అందరూ కూడా ఆర్టిస్టులందరికీ ఈ సినిమా చాలా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎవరు రవి భయ్య, థ్యాంక్ యూ నాతో పాటు వచ్చి నన్ను ఎంకరేజ్ చేసినందుకు. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. చెప్పండి దానయ్య గురించి ఏముంది, ఆయన నాకు జర్నీ బిగిన్ అయింది దానయ్య గారితో. అండ్ కావేరి గుడ్ లక్ అమ్మా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ అన్నిటికంటే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, రవి బ్రోతో కూడా అన్నా, ట్రైలర్లో అసలు విజువల్స్ అసలు టాప్ నచ్ ఉన్నాయండి. మామూలుగా హారర్ కామెడీ అంటే ఒక చిన్న లో బడ్జెట్ సినిమా అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది, కానీ అసలు నాకు డిఓపి పేరు సుజాత సిద్ధార్థ్. డెఫినెట్గా మీరు చూసే ఉన్నారు. విజువల్స్ ఎలా ఉన్నాయండి? చాలా విజువల్స్ చాలా బాగున్నాయి. రీ రికార్డింగ్ బాగుంది, మంచి గ్రిప్ ఉన్నట్టు కాస్టింగ్, సునీల్ గారు పర్ఫార్మెన్స్, సో అన్నీ కరెక్ట్గా ప్యాక్డ్గా ఉన్నాయి. సో 11th ఈ సినిమా గీతాంజలి మళ్ళీ వచ్చింది, ఈ మంత్ రిలీజ్ అవుతున్న గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాని మీరందరూ చూసి ఎంజాయ్ చేసి ఈ సినిమాకి మంచి విజయం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఇట్ ఈస్ డబుల్ ద ఫన్, డబుల్ ద ఎంటర్టైన్మెంట్ అండ్ డబుల్ ద హారర్. చాలా బాగా వచ్చింది సినిమా. అండ్ పాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవి దాని మీద చాలా కష్టపడ్డాము, సౌండ్ డిజైన్ ఎవ్రీథింగ్. సో మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ సాంగ్స్ కూడా 2-3 రిలీజ్ అయినాయండి, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా సాంగ్స్ ఉన్నాయి. వీ హ్యావ్ ఎ స్పెషల్ సాంగ్, అంజలి గారి 50th ఫిలిం అని వీ డిడ్ ఎ స్పెషల్ సాంగ్, అది కూడా రిలీజ్ అవుతుంది తొందరలో. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ. గివ్ ఎ బిగ్ హ్యాండ్ గైస్, రియలీ మాతో పాటు టీం అందరినీ లీడ్ చేస్తూ తను చాలా కీ రోల్ ప్లే చేశాడు. అలాగే సుజాత సిద్ధార్థ్ మా కెమెరామ్యాన్, వీళ్ళందరి గురించి ఇంకా మాడాల సన్మానం చేయాలి వీళ్ళందరికీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో. సో థ్యాంక్ యూ. April 11th మీరు తప్పకుండా చూడండి. మీరు ట్రైలర్లో చూసింది ఓన్లీ ఒక మెతుకే, రేపొద్దున మీకు ఒక దమ్ బిర్యానీ ఆన్ April 11th. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కొనవంక గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు అంత అర్ధరాత్రి ఎందుకు కాల్ చేస్తున్నారు? మామూలుగా కాల్ లేదు అంటే ఎప్పుడో మనకి డౌట్ అంటే ఓకే, నేను దీనికి మైక్ ఇవ్వట్లేదు కోన వెంకట గారికి. సో మై అవర్ ఎడిటర్ చోటా బ్రో, థ్యాంక్ యూ సో మచ్. పాపం రాత్రనగా పగలనగా కష్టపడి చేశారు. ఇంకా ప్రవీణ్ అఫ్ కోర్స్ లాడ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఫర్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. హారర్ ఫిల్మ్ అంటే యూ నో హౌ ద మ్యూజిక్ షుడ్ బి. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. యా, వీళ్ళందరూ రాత్రి వర్క్ ఎందుకు చేస్తారంటే ఇది హారర్ సినిమా కదా, అందుకని. యా, మీకు తెలుసు, మీకు అన్నీ తెలుసు నేను. సో ఇప్పుడు అందరికీ నమస్కారం అండి. గీతాంజలి మళ్ళీ వచ్చింది, త్వరలోనే మీ ముందుకు వస్తుందండి, తొందరపడకండి. September 27th మీ ముందుకు వస్తుంది. డేట్ విన్నారా? ఓచి డేటు. గీతాంజలి మళ్ళీ వచ్చింది, ట్రైలర్ చూసామండి, చాలా అద్భుతంగా ఉంది, చాలా థ్రిల్లింగ్గా ఉంది. గీతాంజలి కంటే గీతాంజలి మళ్ళీ వచ్చింది ఇంకా చాలా పెద్ద హిట్ అవుతుంది నా నమ్మకం అండి. పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, ముఖ్యంగా మా నిర్మాత కోన వెంకట గారికి మంచి డబ్బులు రావాలని ఈ సినిమాతో, ఈ గీతాంజలి మళ్ళీ వచ్చిన తర్వాత గీతాంజలి మళ్ళీ వచ్చిన సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరిలాగే నాకు ఒక థ్రిల్లింగ్ ఏంటంటే అంజలి గారు 50వ సినిమా అంటే నాకు నిజంగా నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. అందరికీ థ్యాంక్స్ అండి. ఓకే అండి, మంచిది. థ్యాంక్ యూ దానయ్య గారు, థ్యాంక్ యూ. ఓకే నిషా, మనకి Q&A సెషన్ ఉంది. యా, అంజలి గారిని ఇక్కడే ఉండవలసిందిగా, కోన వెంకట్ గారిని కూడా ఇక్కడ ఉండవలసిందిగా, శివ గారిని ఇక్కడే ఉండవలసిందిగా, శ్రీనివాస్ రెడ్డి గారిని. మై ఫ్రెండ్స్ రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, శంకర్ అండ్ యాదవరాజు గారు, అందరికీ నమస్తే. అండ్ ఈ సినిమా నేను చూశాను, అది చూడటం వల్ల, ఆ సినిమా నచ్చడం వల్ల చాలా కాన్ఫిడెంట్గా
నేను మీ ముందుకు వచ్చి ఈ సినిమా చాలా బాగుంది, ఈ సినిమా చాలా థ్రిల్లింగ్గా ఉంది, చాలా హారిఫిక్గా ఉంది అని చెప్పడం కోసం నేను వచ్చాను. థ్యాంక్ యూ. సో సినిమా ఎంతకన్నా బెటర్గా ఉంటుందని ఫస్ట్ ఇక్కడ వచ్చిన ప్రెస్, ప్రింట్ మీడియా అందరు ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా వచ్చాము, ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ బిగ్ కంగ్రాట్స్ టు అంజలి గారు ఫర్ 50th ఫిలిం. అండ్ యాజ్ యూజువల్ ఇక్కడైతే ఒక చిన్న విషయం చెప్పాలి. డివి దానయ్య గారు, శివ నిర్వాణ, కోనా గారు, నేను కలిసి నిన్ను కోరిలో పనిచేసాం. నేను నిన్ను కోరిలో సాంగ్ కొరియోగ్రాఫ్ చేశాను, బ్రేకప్ సాంగ్ అని. బ్రేకప్ ఆ సాంగ్ యూఎస్లో చేసాం. ఆ ప్రొడ్యూసర్ గారు దానయ్య గారు. సో నిన్ను కోరి వెరీ మచ్ రీయూనియన్ ఇది. థ్యాంక్ యూ శివ, నిర్వాణ గారు, థ్యాంక్ యూ దానయ్య గారు, థ్యాంక్స్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్, అఫ్ కోర్స్ సీరన్న, రాజేష్, శంకర్, యాదమరాజు, కావేరి, అందరూ లేని క్యాస్ట్ మెంబర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. April 11th రిలీజ్, మీరు అందరూ చూసి తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు కోనా సార్కి హార్ట్ఫెల్ థ్యాంక్స్ ఆల్వేస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరూ కంగ్రాట్స్ అంటున్నారు, బిగ్ అచీవ్మెంట్ అంటున్నారు, చాలా చాలా మాట్లాడుతున్నారు. బట్ ఒకటైతే ఫ్రాంక్గా చెప్పండి, మీ 50 years కెరియర్లో హౌ సాటిస్ఫైడ్ 50 మూవీస్ కెరియర్లో నిజంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి కానీ, తెలుగు రైటర్స్ నుంచి కానీ, తెలుగు డైరెక్టర్స్ నుంచి, ప్రొడ్యూసర్స్ నుంచి కానీ ఎంతవరకు మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారు వాళ్ళు ఇచ్చిన కోఆపరేషన్ మీ కెరియర్లో? ఇప్పుడు ఆ కోఆపరేషన్ లేకుండా ఆ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ నేను డెలివర్ చేయకుండా 50 మూవీస్ రన్ చేయలేను. టు బీ ఫ్రాంక్ అదే నిజం. అండ్ ఇది నా ఒక్క హార్డ్ వర్క్ అవ్వదు. నాకు ఆ క్యారెక్టర్స్ డిజైన్ చేసిన డైరెక్టర్స్, దాన్ని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్ అందరి టీమ్ ఎఫర్ట్ అవుతుంది. ఇప్పుడు నేను బేసిక్గా ఐ బిలీవ్ ఇన్ చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్. నేను ఫస్ట్ డే 1 నుంచి అదే చెప్పుకుంటూ వచ్చాను అండ్ ఐ స్టిల్ స్టిక్ టు ఇట్. సో అది నేను యాక్టర్గా నేను రాయలేను. సో ఒక డైరెక్టరో, ఒక రైటరో, ఒక ప్రొడ్యూసరో ఆ స్క్రిప్ట్ పట్టుకొచ్చి మన దగ్గర వచ్చినప్పుడు నేను 100% ఇవ్వగలను. సో ఇట్స్ డెఫినెట్లీ టీమ్ వర్క్ అవుతుంది. లేదండి, అంటే నేను అనేది ఏంటంటే మీకు యూ సర్టన్లీ గాట్, అందరికంటే కూడా మిగతా తెలుగు హీరోయిన్స్ కంటే కూడా మీకు ఎక్కువ వచ్చినాయి. ఇట్ ఈస్ పార్ట్లీ బికాస్ ఆఫ్ యువర్ టాలెంట్ అన్నిట్లు వల్ల. బట్ వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు హౌ సాటిస్ఫైడ్ ఆర్ యూ? ఆఫర్స్ ఇంకోటి ఎంత సాటిస్ఫైడ్గా ఉన్నారంటారు? ఇప్పుడు మాట్లాడినంత మంచిగా అప్పుడు అన్ని ఆఫర్స్ లేకపోతే అంత కోఆపరేట్ చేశారంటారా మీ కెరియర్కి? అది నాకు కావాల్సినంత ఇచ్చారు. నాకు కావాల్సినంత ఇచ్చిన మూలనే నేను ఈ స్టేజ్లో నుంచి మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతున్నాను. సో బికాజ్ నేను 50 రౌండ్ చేయగలిగాను కాబట్టి. అండ్ ఐఎమ్ స్టిల్ డూయింగ్ మోర్ మూవీస్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్, నెక్స్ట్ గేమ్ చేంజర్ వస్తుంది, నెక్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది, అండ్ ఐఎమ్ డూయింగ్ నివీన్ పాలీతో ఒక మూవీ వస్తుంది. సో ఐ హ్యావ్ గుడ్ లైనప్. ఈవెన్ ఆఫ్టర్ 50th I have 56 movies lineup. సో అవన్నీ ఎవరో ఒక డైరెక్టరో ఎవరో ఒకళ్ళు నా కోసం నన్ను ఊహించుకుని రాసిన క్యారెక్టర్స్. సో ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ విత్ దట్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. కోనా గారు అనుకుంటున్నా కాదురా, అద్భుతమైన యాక్టర్ అంటే నేను కాదు, ఇట్లా అంటే నీ గురించే డౌట్ వచ్చినట్టుంది ఆయనకి. నిన్ను మాట్లాడమన్నారు, నువ్వే మాట్లాడాలి. కాదమ్మా, ఇప్పుడు నా సీనియర్లు మా అన్నయ్యలు ఉంటాడు, నాకు ఇచ్చేవాడు ఫస్ట్ మైక్. సీనియర్లు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడతారు విని తెలుసుకొని నేర్చుకొని కదా నేను మాట్లాడాలి. ముందే నాకు ఇచ్చేద్దా? రెంటకి డబ్బు లేదు, అదే రెంట్కే అన్నాను. రెంటకి డబ్బు లేదు, తానానికి సబ్బు లేదు, పెనం మీద దోసు లేదు, లైఫ్ మీద ఆశ లేదు అన్నా. రాన్న ఒకసారి నువ్వు రా. ఇది పాడిన తర్వాత ఆయనకి ఆయన ట్యూనింగ్ రాకపోయింది. రాన్న ఈయన చూడటానికి బూడిద గుమ్మడికాయలాగా రౌండ్ కొంటాడు కానీ ఈయన ఇచ్చిన మాస్ సాంగ్ ఉంది, అందరు విన్నారు కదా. అది ఇప్పుడు మన బతుకులన్నీ అలాంటిదే కదా, పాటకు సంబంధించిందే కదా. కానీ ఎవరు బయటికి చెప్పుకోము, నేను చెప్తున్నాను. ఏటన్నావా? హాస్టల్ ఫీజు అంటండి. చూడండి వీళ్ళందరూ మీకు రెడీగా ఉంటారు. ఇంకా నాకు మీ అందరూ చూస్తుంటే గీతాంజలి సినిమా రిలీజ్ రోజు ఫస్ట్ షో చూస్తున్నట్టుగా ఉందబ్బా. 10-12 సంవత్సరాలు అయింది గీతాంజలి 1. ఇది మళ్ళీ గీతాంజలి ఏమంటే 10 ఏళ్ళు అయింది. అంటే ఇంక 2 ఏళ్ళు నేను పెంచాను. అంటే ఎన్నేళ్ళైనా సరే గీతాంజలి అలాగే ఉండిపోద్ది కదా ఊ అనరాయిటా ఊ అన్నట్టు తమ్ముళ్ళ.
ఏదేదేదే సంవత్సరాలు మాట్లాడితే గీతాంజలి శకలక శంకర్ అవుద్ది. అట్నే ఉంటుంది అంటూ అట్లే ఉంటుంది ఆ సినిమా చేసి. నిజంగా అంటే గీతాంజలి మళ్ళీ వచ్చిన సినిమాకి నిజంగా మేము చాలా అంటే రిస్క్, లైఫ్ని రిస్క్ చేసి చేసాం తమ్ముడు. నిజంగా తమ్ముడు నువ్వే నిజరా ఏడాడు తిరిగాను తెలిసిన శ్మశానంలో కాపురు చేసావు ఆ సినిమాకి మేము. తమ్ముడు అంటావా? నమ్ముతావా? నువ్వు రేపు సినిమా చూసాక తెలుస్తుంది నీకు. నిజం తమ్ముడు, ఎక్కడ శ్మశానం కాదు, ఏకంగా ఊటీ శ్మశానానికి తీసుకెళ్లారు కోన వెంకట గారు మమ్మల్ని. నమ్మవు నువ్వా? నీకు రేపు సినిమా చూసాక నమ్మిస్తే చూడైతే. ఊటీ శ్మశానం అది మలయాళం దెయ్యాలు, తెలుగు దెయ్యాలు కూడా కాదు అయ్యి. 11 చూడు నువ్వే నమ్ముతావు తమ్ముడు. నిజరా? తెలుగు దెయ్యాలతో ఏదో పడుతున్నావు సరే పోను, ఓకే. మలయాళం దెయ్యాలు కేరళలో, తెలుగు రావట్లకి, మాకు మలయాళం రాదు. తమిళ ఈ నెల 11గా, ఈ నెల 11 తమ్ముడు, నెక్స్ట్ మంత్ కాదు ఈ నెల. మీరందరూ ఈ సినిమాని ఘన విజయం చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ సినిమా మా అంజలి పాప కోసం 100%. ప్లీజ్ క్లాస్. తన 50వ సినిమా లైఫ్లో గుర్తుండే గిఫ్ట్ ఈ సినిమాతో మీరు అందరు ఇవ్వాలి అంజలి పాపకి, ఓకేనా? మాకు మీ అందరికి విషయం టైం అయిపోయిందా? అరే తమ్ముడు చెప్పేస్తాను రా. అంతే, అదిరిపోద్ది, ఫిక్స్ అయిపోండి. రాజేష్ ఇప్పుడు నుంచి యా అందరూ మంచిగున్నారా? థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, మీ అభిమానానికి, మీ ప్రేమకి, మీడియా సభ్యులందరికీ, మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. గీతాంజలి 2, ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా చాలా స్పెషల్ మూవీ మా లైఫ్లో. ఎందుకంటే మేము ఒక స్టేజ్లో 10 years బ్యాక్ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మళ్ళీ మా కంబ్యాక్ లాగా అందరికి మంచి పేర్లు వచ్చి మళ్ళీ బిజీ అయిపోయింది సినిమా తర్వాత. సో అంత గొప్ప సినిమా మళ్ళీ వచ్చిందని సినిమా తీస్తారని ఊహించలేదు అసలు. బేసిక్గా కోన గారు చెప్పి సినిమా మళ్ళీ చేస్తున్నారు రాజేష్ అని చెప్పినప్పుడు మేము అందరూ వెరీ హ్యాపీ. ఫస్ట్ కన్నా సెకండ్ అది ఇంకా భయపడుతుంది, ఇంకా నవ్వేస్తుంది మిమ్మల్ని. మీరందరూ ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా సినిమా మనస్ఫూర్తిగా అంజలికి 50 సినిమా, ఇంత చిన్న వయసులో 50 సినిమాలు అంటే ఇట్స్ సర్ప్రైజ్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇలాగే ఇంకొక 10 yearsలో అంజలి ఇంకొక 50, 60, 100 సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే కోన గారికి ఈ సినిమా సరే ఓకే, నా పెళ్ళి ఎప్పుడు త్వరలో చెప్తాను మీకు. ఈ సినిమాలో కోన గారు మళ్ళీ పెళ్లి గురించి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అంతే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అలా మైక్ ఇచ్చేసి శ్రీనివాస్ రెడ్డి గారిని ముందుకు పంపిస్తే మేము హ్యాపీ ఫీల్ అవుతాం. అన్న అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. దానయ్య గారు, రవి గారు, నిర్వాణ గారు చాలా థ్యాంక్స్ అండి మాకు గెస్ట్లుగా వచ్చి ఈరోజు మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు. అంతే, ఈ సినిమాలో నా క్యారెక్టర్ కోన గారి క్యారెక్టర్. కోన గారు ఈ సినిమాకి ఎలా కష్టపడ్డారో నేను సినిమాలో అలా కష్టపడతాను అనమాట. శనక్కాయల సీన్ నా క్యారెక్టర్ పేరు. అంజలి గారితో 10 సంవత్సరాల క్రితం గీతాంజలితో మా అందరి కెరియర్లు ఒక మెట్టు పైకి ఎక్కాయి. ఈ గీతాంజలి మళ్ళీ వచ్చిందనితో మళ్ళీ మాకు ఇంకో మెట్టు ఎక్కే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ కోన గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అందులో 50వ సినిమా అంజలి గారు చేయటం, ఆ సినిమాలో మేమందరం కూడా ఉండటం చాలా హ్యాపీ. కంగ్రాచులేషన్స్ అండి మీకు 50 సినిమాలు. అర్ధ చిత్ర కథానాయిక, అంతేనా సార్? అర్ధశత చిత్ర కథానాయికి. నువ్వు చెప్పురు ఒకసారి, టైం అయిపోతుందంట. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా రేపు April 11th రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను చూసి మీరు అందరూ పెద్ద విజయాన్ని అందించాలి మాకు. థ్యాంక్ యూ. మళ్ళీ మీడియా ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ డైరెక్టర్ గారికి, షో గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ఎడిటర్ గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మాకు ఎప్పటికప్పుడు అన్న ఇది బాగుంది అది బాగుంది అని చెప్తూ మమ్మల్ని
ఈ 11th వరకు మమ్మల్ని ఎగ్జైటింగ్గా తీసుకెళ్లారు. అంజలి గారు మళ్ళీ ఒక్కసారి ఇంకో గీతాంజలి లాంటి సినిమాలో కూడా మళ్ళీ మీతో కలిసి యాక్ట్ చేయాలి మేమందరూ. థ్యాంక్ యూ తోటి నటినట్లందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వీడికన్నా ముందు వెళ్ళిపోతాం తెలుసు నాకు. సో యాజ్ అ రైటర్గా ఇట్స్ ఎ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ నాకు తెలుసు. అండ్ ఎస్పెషల్లీ ఒక పక్కన టిల్లు తర్వాత టిల్లు స్క్వేర్ వస్తుంది నాకు తెలుసు. అలాగే ఇప్పుడు రాబోతున్న సీక్వెల్స్, అలాగే ఇప్పుడు మొన్న వచ్చిన బూల్బులయ్య 2 ఎప్పుడైతే వచ్చిందో, బికాజ్ నేను అనీస్ బాజ్మీ వీఆర్ వెరీ క్లోజ్. అనీస్ బాజ్మీ గారితో నేను సినిమా చేస్తాను ఇప్పుడు. నేను ఐ గివెన్ ఎ స్టోరీ స్క్రిప్ట్ ఇచ్చా. అదే టైంలో ఆయనే అడిగాడు నన్ను, కోనా నువ్వెందుకు చేయట్లేదు, గీతాంజలి అంత పెద్ద అది నాకు బాగా నచ్చింది అది అని. ఇప్పుడు అనీస్ బాజ్మీ గారి డైరెక్షన్లో నేను వరుణ్ ధవన్, అర్జున్ కపూర్, 3 హీరోస్ తోటి, దల్జీత్ అని ఇంకో పాప్ సింగర్, 3 హీరోలతోటి నేను స్క్రిప్ట్ ఇది స్టార్ట్ దిస్ ఇయర్. ఇది కాదు అది. సో అటువంటిప్పుడు నాకు అనిపించింది, అవును వీళ్ళే దానికి ఉన్న పొటెన్షియాలిటీ మీరు చూస్తే బుల్బులయ్య 2 ఇట్ క్రాస్ 300 crores. సో హారర్ కామెడీ అనేది యూనివర్సల్ జోనర్. అటు హారర్ని ఇష్టపడే వాళ్ళు చూస్తారు, కామెడీ ఇష్టపడే వాళ్ళు చూస్తారు. కాబట్టి చాలా చాలా బాధ్యతగా అందుకని పెద్ద టీంను కలుపుకున్నాను, భాను, నందు, సో వాళ్ళందరినీ కలుపుకొని చేయడం జరిగింది. మీ సినిమా ప్రతి సినిమా కూడా కామెడీతోటే ఉంటుంది కాబట్టి వెంకీ చూసాం మనం. కాకపోతే ఇప్పుడు మళ్ళీ వెంకీ 2 కూడా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మీరేమన్నా చేసే అవకాశం ఉందా, మళ్ళీ దానికి వర్క్ చేసే అవకాశం, లేదంటే మీ స్టైల్లో ఇలాంటి కామెడీ ఆ వెంకీ టైప్ లాంటి ఒక స్టోరీ? వెంకీ 2 సంగతి తెలియదు కానీ అదుర్స్ 2 మాత్రం చేయాలన్నది అదుర్స్ 2 పక్కా. అది అవసరమైతే తారక్ ఇంటి ముందు టెంట్ వేసి ఆ పిలక పెట్టుకొని నేను కూడా నిరార్థిక చేసినా సరే అదృష్టం చేయిస్తా తారక్ తోటి. ఎందుకంటే తన కెరియర్లోనే ది బెస్ట్. అంటే తనని మించి తను చేసేవాడు లేడు, తెలుగు ఇండస్ట్రీయే కాదు, ఈవెన్ ఎంటైర్ ఇండియన్ ఇండస్ట్రీలో. ఆ క్యారెక్టరు, ఆ ఆహార్యం కానీ, ఆ డ్రెస్సింగ్, మోడ్యులేషను, ఎన్టీఆర్ లాగా చేసే యాక్టర్ ఆ క్యారెక్టర్ ఇండియాలో లేడు. అంటే వినాయక్ గారితో చేపిస్తారా లేకపోతే? వినయ్తోనే. వినయ్ యాక్చువల్గా కామెడీ. ఇప్పుడు నేను చేసిన టాప్ డైరెక్టర్ మ్యాక్సిమం ఫిలిమ్స్ సీను వైట్ల, వినాయక్. సో వినాయక్ కూడా చాలా మంచి కామెడీ సెన్స్ ఉంది. మీరు మీ అదుర్స్ కానీ లేకపోతే అల్లుడు సీను కానీ మేము చేసిన సినిమాలు, సో వాటిలో కూడా చాలా చాలా బాగా, కృష్ణ సినిమా చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు వినయ్. ఇటీవల అంటే గీతాంజలి సినిమా పైన అంటే ఎలక్షన్కి సంబంధించి ఒక న్యూస్ బయటకు రావడం జరిగింది. ఒక ప్రొడ్యూసర్ నట్టి కుమార్, ఏంటి ఇష్యూ ఏంటి సార్? ఇష్యూ ఏం లేదు, అసలు దాని సంబంధమే లేదు సినిమాకి. ఇప్పుడు మేము చేసింది పొలిటికల్ క్యాంపెయినింగ్ కాదు, ఇది పొలిటికల్ బ్యాక్డ్రాప్ కాదు. అటువంటిప్పుడు దేర్ ఇస్ నో ఇష్యూ. ఆయనకి రూల్స్ తెలియక తెలుసుకోక సరిగ్గా ఏదో అన్నాడు కానీ, బట్ అది అసలు ఇష్యూయే లేదు. అది కాదు ఈ పాలిటిక్స్లో కంటెస్ట్ చేస్తున్నారు కదా ఒక ప్రొడ్యూసరు, అందుకని సెన్సార్ చేయకూడదని రాశాడు లెటరు. కరెక్ట్. అంజలి గారు ఒక క్వశ్చన్ మేడం, అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు వస్తున్న న్యూస్ అంటే మీరు త్వరలో మ్యారేజ్ చేసుకోబోతారు అనేసి మళ్ళీ వస్తుంది. మీరు చెప్తున్నప్పుడు నేను నవ్వితే పర్లేదు, మీ పక్కన నేనే కార్డు పంచాల్సింది కాదు, పెళ్లికి రావాల్సింది నేను, నాకు చెప్పలేదు ఎవరు, నేను చెప్పండి. ఇప్పుడు 4వ చేశారు నాకు, ఇది 5వసారి. అంటే త్వరలో మ్యారేజ్ చేసుకోబోతున్నారు అనేసి వస్తుంది. అది అంటే నిజమా లేకపోతే టైం ఉందా? యాక్చువల్గా నేను కూడా రీసెంట్గా విన్నాను ఇది, అంటే విన్నాను. సో విన్నాను అంటే ఆబ్వియస్లీ అది నిజం కాదని అర్థం. నాకు ఎవరో చెప్పారు నిజం అయితే ఉంది, పెళ్ళి అయితే చేసుకుంటున్నాను, అది డెఫినెట్గా చేసుకుంటాను, కానీ ఇప్పుడు కాదు. అండ్ మీరు విన్న న్యూస్కి నాకు ఏ సంబంధమూ లేదు. అండ్ ఆల్సో నేను విన్నాను ఏదో లివింగ్లో ఉన్నానని. నేనే మా ఇంట్లో ఉండట్లేదు, అవుట్డోర్లో ఉంటున్నాను నేను. సో ఉంటున్న వాళ్ళు ఎవరో నాకు రెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతే బాగుండు అనేది నా ఫీలింగ్. సో ఈఎంఐలు కడుతున్నాను నేను. సో పెళ్ళి అయితే ఇప్పటికి లేదు, అది ఫాల్స్ న్యూస్. ఓకే శ్రీనివాసనా, అసలు అంటే ఆన్ స్క్రీన్ మీద ఆఫ్ స్క్రీన్ మీద నీ కామెడీ ఫుల్ ఉంటుంది కదా, ఇందులో నీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అసలు? ఏంటి పొద్దున్న వెళ్ళటం హ్యాపీగా, లూడో టీం మా బ్యాచ్ ఉంది, కోడ్ పెట్టుకొని లూడో ఆడుకుంటాం. షార్ట్ రెడీ అనగానే అంటే, ఎందుకంటే మేస్త్రి మొత్తం రెడీ చేసి మాకు పెట్టగానే టేబుల్లో పెట్టి కూర్చొని తింటమే పని.
చాలా చక్కగా అందరూ కొత్త డైరెక్టర్ శివ కూడా ఫ్రెండ్లీ అనమాట, కొత్త డైరెక్టర్. ఆయన కూడా 5 టేబుల్ లేదంటే లేదు, ఓన్లీ నలుగురికే ఉంది లూడో టీం దీంట్లో అని చెప్పాను. చాలా సరదాగా అందరూ, అంటే ఆర్టిస్టులు, మా తోటి ఆర్టిస్టులు కానీ, ఇప్పుడు సునీల్ గారు కానీ, సత్య, అందరూ చాలా హ్యాపీగా నవ్వుతూ సరదాగా చేశాం. సత్యం రాజేష్ గారు, పొలిమేర 2 ఇలా అంటే మీరు మెయిన్ లీడ్లో వస్తున్నటువంటి క్యారెక్టర్స్తో చేస్తున్నారు. ఇప్పుడు గీతాంజలిలో మీరు ఒక పార్ట్ కదా, సో ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటి మళ్ళీ దీంట్లో? నేను హీరోగా చేస్తూ మళ్ళీ ఫ్రెండ్ యాషానికి ఎందుకు వచ్చావని అడుగుతున్నారు. కాదండి, నేను అబిన్ టెల్లింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. నేను ఆర్టిస్ట్ని క్యారెక్టర్స్ చేస్తూనే ఉంటాను, మధ్య మధ్యలో సినిమాలు చేస్తాను అంతే. క్యారెక్టర్స్ ఇక్కడ అన్ని సినిమాలు చేస్తాను, బిజీగా అన్ని సినిమాలు చేస్తాను, చాలా సినిమాలు చేస్తున్నాను కూడా. కొత్త మూవీస్ కూడా కమిట్ అయ్యాను, నేను 4-5 మూవీస్ చేస్తున్నా. ఇంకా సినిమా హీరోగా అక్కడ కథలు వింటున్నాను, ఇంకేం కన్ఫర్మ్ కాలేదు. మిస్టర్ బచ్చన్ గారు, రవితేజ గారిది, లేకపోతే మన వరుణ్ తేజ్ మట్కా, అలా చాలా సినిమాలు చేస్తున్నాను. అంజలి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్, ఆలస్యం చేయకుండా 50వ చిత్రం ఈ సినిమాతో పూర్తి చేసుకున్న ద బ్యూటిఫుల్ అంజలి గారికి ఇచ్చేద్దాం అనుకున్నాం. ఇక్కడ కూడా గీతాంజలి ఉంది వేదిక మీద. అంజలి అక్కడ, గీత ఇక్కడ. గీత, అంజలి. I love you all. Thank you so much. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ ఎనీథింగ్, నేను ఫస్ట్ టైం ఇలాగా బయట నుంచి ఆడియన్స్ తోటి నేను ఫస్ట్ టైం నా మూవీ టీజర్ చూడటం ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది ఫీల్, అండ్ మీరు చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు, మీ వైబ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. లవ్ యూ టూ. యా, గీతాంజలి ట్రైలర్ చూసారు, మీకు నచ్చిందా ఏంటి? ఏం చెప్పలేదు. సినిమా డెఫినెట్గా దీనికంటే 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ బాగుంటుంది. ఇది జస్ట్ ఒక టేస్టింగ్ డిష్ లాగా. మీకు మెయిన్ మీల్ 11 సర్వ్ చేస్తున్నాము, సో అందరూ థియేటర్లో వచ్చి చూడండి. ఇప్పుడు సమ్మర్ వెకేషన్స్, అందరూ ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి ఒక చిన్న రిలాక్సేషన్ కావాలంటే మనం ఏదైనా ఒక ఫీల్ గుడ్ మూవీ చూడాలి, లేదంటే ఒక కామెడీ మూవీ చూడాలి. సో ఇది కామెడీ అండ్ హారర్ రెండు మిక్స్ చేసి మీకు కరెక్ట్ అమౌంట్లో సర్వ్ చేస్తున్నాము. సో మిమ్మల్ని డెఫినెట్గా మీరు ఎంటర్టైన్ అవుతారు, మీరు ఎంజాయ్ చేస్తారని మేము వీ బిలీవ్. అండ్ నా 50th మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది. నేను ఎంత హార్ట్ అండ్ సోల్ పెట్టి వర్క్ చేశానో నా ఎంటైర్ టీమ్ అలాగే వర్క్ చేశారు. నాకు ఒక స్పెషల్ మూవీ కావాలి నా 50th మూవీ అనేది నేను ప్రతి ఒక్కరి దగ్గర చూసాను, నా ఇంటెన్షన్ అండ్ హార్డ్ వర్క్. And my entire team, director Shiva, and editor, music director Chota Garu, Praveen, and everybody, and my co-stars Srinivas Reddy, Rajesh, Satya, Sunil Garu, Ali Garu. మీరు యూ నేమ్ ఎనీబడి మా సినిమాలో ఉన్నారన్నట్టు మేము కాన్ఫిడెంట్గా చెప్పగలం. అండ్ అందరి ఇంటెన్షన్ ఒకటే, థియేటర్కి వచ్చి మీరు సినిమా చూస్తున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ షుడ్ గెట్ ఎంటర్టైన్. అదే మా ఇంటెన్షన్. సో అండ్ కావేరిని ప్యాక్ చేసి పంపించేయండి బాబా, టెన్షన్గా ఉంది. ఎంకరేజ్ చేయండి, పాపం టెన్షన్ పడుతుంది తను. అండ్ మీడియా వాళ్ళందరికీ ఈరోజు ఇక్కడికి వచ్చి నాకు ఇంత స్పెషల్ అటెన్షన్ ఇచ్చి దీన్ని ఇంత పెద్దగా కవర్ చేసినందుకు ఈచ్ అండ్ ఎవ్రీబడి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ కోనా గారు నా స్పెషల్ మూవీని ఆయన స్పెషల్ మూవీగా ట్రీట్ చేసి దాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చి డెలివర్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ మేము 2 days బ్యాక్ ఒక స్పెషల్ సాంగ్ కూడా ఒకటి షూట్ చేసాము. అండ్ మేబీ కపుల్ ఆఫ్ డేస్లో అది మేము రిలీజ్ చేస్తున్నాము. అది మిమ్మల్ని చాలా 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 ఎంటర్టైన్ చేస్తుంది. బికాస్ సాంగ్ కేమ్ అవుట్ వెరీ నైస్, చాలా కలర్ఫుల్గా, చాలా హ్యాపీగా బాగుంటుంది. సో మూవీ 11th April థియేటర్స్కి వస్తుంది, అందరూ వెళ్ళి చూడండి, ఇలాగే గట్టిగా అరిచి ఎంజాయ్ చేసి చూడండి. అండ్ మేము థియేటర్ విజిట్కి వచ్చినప్పుడు మేము మీతో మాట్లాడతాం. అండ్ మిగిలిన విషయాలు మనం ప్రీ రిలీజ్లో మాట్లాడదాం. అండ్ ఈరోజు మా టీంని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన రవి గారు అండ్ దానయ్య గారు అండ్ శివ నిర్వాణ గారు అందరికీ పేరు పేరున చాలా 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 థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి హూ సిట్టింగ్ హియర్. థ్యాంక్ యూ అంజలి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. మనకి ఆ గ్యాప్ వల్ల అంటే దీన్ని ఇప్పుడు గీతాంజలి మీరు అన్నట్టు ఫ్రెండ్ చాయిస్. సో గీతాంజలి నాట్ టూ ఓల్డ్, మరీ పాత కూడా కాదు, జస్ట్ 10 years బ్యాక్. బట్ రికాల్ వాల్యూ ఉన్నా లేకపోయినా దీన్ని ఇండిపెండెంట్గా దీని స్టాండ్ అలోన్ సబ్జెక్ట్గా చూసినా కూడా
ఇది డెఫినెట్ ఎంజాయ్ చేస్తారు. అది చూడని వాళ్ళు కూడా. ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్ గురించి అడుగు. సో ఆ బ్రాండ్ అడ్వాంటేజ్ గుర్తున్న వాళ్ళు గుర్తుంటుంది. ప్లస్ ఇందులో కూడా మనం టైటిల్స్లో ఎంటైర్ నేను టిల్లు స్క్వేర్ చూసినప్పుడు అదే ఫీల్ అయ్యా. వాళ్ళ టైటిల్స్లో వాళ్ళు సాంగ్ వేశారు. ఆ సాంగ్ రికలెక్షన్ ఉంటుంది. అది నాకు తెలియదు. మా సినిమాలో కూడా అదే ఉంటుంది. టైటిల్స్లో సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్లో ఎంటైర్ గీతాంజలి ఫస్ట్ పార్ట్లో వేసిన కీ ఎలిమెంట్స్ అన్నీ కూడా స్టోరీ ఎలిమెంట్స్ అన్నీ అందులో చెప్పేసాం. సో లైక్ ఇట్స్ లైక్ రీక్యాప్ చెప్పేసాం మేము. సో కాబట్టి అది చూడకపోయినా స్టిల్ ఇట్స్ స్టోరీ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన ఒక 4 స్ట్రగులర్స్ స్టోరీ ఇది. అలాగే చూస్తారు. ప్లస్ రికార్డ్ వాల్యూ టు సమ్ ఎక్స్టెంట్ ఉంటుంది. బస్ ట్రేడ్లో నేను ఊహించలేదు, చాలా ఉంది. చాలా అంటే చాలా. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఆ కైండ్ ఆఫ్ ట్రేడ్ రెస్పాన్స్ ఫ్రమ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్. అంటే నాట్ ఈవెన్ 1 ఏరియా ఇస్ లెఫ్ట్. అంత ఇది ఈవెన్ బిఫోర్ ద ట్రైలర్ రిలీజ్, ఈవెన్ బిఫోర్ ద టీజర్ రిలీజ్, అటు ఓవర్సీస్ కానీ ఎవ్రీథింగ్, ఆల్ బిగ్ డిస్ట్రిబ్యూటర్స్, యూనో టాప్ క్లాస్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ తీస్తున్నారు. అంటే అప్పుడు నేను అనుకున్నా ఓకే దిస్ బ్రాండ్ వాల్యూ గీతాంజలి. సార్ ట్రైలర్ చూస్తే ఈ హర్రర్ కంటే కూడా కామెడీ బాగా ఎక్కువ ఉంది. సినిమాలో ఎలా ఉండిపోతుంది? అంటే హారర్ అనేది బ్యాక్డ్రాప్. ఇప్పుడు జనరల్గా మీరు తీసుకుంటే ఇప్పుడు డీ తీసుకోండి. డీలో రౌడీజం బ్యాక్డ్రాప్ శ్రీహరి గారు. ఆ బ్యాక్డ్రాప్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలి, అది సీరియస్గా ఉండాలి. దాని ఫోర్గ్రౌండ్లో బ్రహ్మానందం గారితో విష్ణుతోటి వీళ్ళందరూ చేసే ఫన్ దాన్ని అప్పుడే ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే దాని బ్యాక్గ్రౌండ్ సీరియస్గా ఉండాలి. అంటే ప్లాట్ఫామ్ స్ట్రాంగ్ ఉండాలి. అలాగే ఇందులో మీకు హారర్ చాలా అంటే మీరు చూసిన కామెడీ ఎలిమెంట్సే వేసాము. బికాజ్ హారర్ అన్నది ఇట్ టేక్స్ టైమ్ టు ఇంజెక్ట్. మీరు థియేటర్లో వచ్చిన తర్వాత సైలెన్స్లో, ఆ వాక్స్లో, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వస్తుంది. కాబట్టి రెండు ఈక్వల్గా ఉంటాయి. బట్ హారర్ కామెడీ ఇందాక చెప్పినట్టు హారర్ కామెడీలో దిస్ విల్ సర్పాస్ ఆల్ ద ఫిల్మ్స్ అని నా కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. సార్ కోన గారు హాయ్ సార్, నా పేరు హేమమాలిని. సో నా క్వశ్చన్ ఒకటే సార్, గీతాంజలి సినిమా అన్నది రాజ్ కిరణ్ గారు డైరెక్ట్ చేశారు. ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చిందికి వై శివ గారు చేంజ్ ఎందుకు వచ్చిందంటే సేమ్ కాస్ట్తో తీసుకుంటున్నారు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా సేమ్ తీసుకున్నారు. వై నాట్ ద డైరెక్టర్? ఎందుకంటే అప్పుడు ఆయన తీసింది కూడా మంచి హిట్ అందుకున్నారు. బట్ వై దిస్ చేంజ్? చేంజ్ ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ ఫ్రెష్నెస్ ఉన్నంటే తను ఆల్రెడీ ప్రతి క్యారెక్టర్ పరిచయం, కథలో ఉన్న ప్రతి పాత్ర తన పరిచయం. ఇప్పుడు ఒక కొత్త పర్స్పెక్టివ్లో చూడాలి ఒక డైరెక్టర్, ఫ్రెష్నెస్ ఉండాలి. ప్లస్ ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఒక జీల్ ఉంటుంది, మనం ప్రూవ్ చేసుకోవాలని ఒక ఇది ఉంటుంది. అలాగే శివ నాకు స్టోరీస్ చెప్పాడు. అవి విన్న తర్వాత నాకు అనిపించింది తను ద వే హీ లుక్స్ అట్ స్క్రిప్ట్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద డైరెక్టర్స్ హియర్ ఆల్రెడీ. సో ఆ కొత్త వాళ్ళకి ఆ తపన ఉంటుంది చూసారా, అది దీనికి ప్లస్ అవుతుంది. ఓ న్యూ పర్స్పెక్టివ్ దొరుకుతుంది. ఇదే పాత్రల్ని, ఇదే అంజలి, ఇదే సీను, వీళ్ళందరినీ ఆత్రేయ, ఆరుద్ర, ఈ పాత్రల్ని కొత్తగా చూస్తాడు ఇతను అని వల్ల కొత్త డైరెక్టర్ తీసుకోవడం. నైస్ సార్. అంజలి గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. నాకు మీరు బాగా కనెక్ట్ అవడానికి రీజన్ మెయిన్ మీరు కూడా అటు ఆంధ్ర సైడ్ అమ్మాయి, ఈవెన్ ఐ వాజ్ ఆంధ్ర అమ్మాయి. సో అందుకని బాగా కనెక్ట్ అవుతాను. శ్రీనివాస్ గారు ముందుకు వచ్చినా కూడా నేను అడుగుతాను క్వశ్చన్. లేదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఫర్ యువర్ 50th ఫిలిం. అండ్ ట్రైలర్ చూసినంతసేపు ఒక చిన్న గ్లిమ్స్లో యు ఆర్ లైక్ ఫైట్ చేస్తున్నటువంటి ఎలిమెంట్స్ లాంటివి కనిపించినాయి. యాక్షన్ పార్ట్ కూడా ఉందా మీ సైడ్ నుంచి? అఫ్ కోర్స్ ఉంది. హౌ యూ ఎంజాయ్డ్ ఈ యాక్షన్ ఫైట్ సీక్వెన్సెస్ అవి చేసినప్పుడు? అది నేను కంటే మిగిలిన ఎవరిని ర్యాండమ్గా అడిగినా కూడా చెప్తారు మా సెట్లో. బాడీ డబుల్కి రోప్ వేస్తానంటే ఎందుకు ఫేస్ కనిపిస్తుందా, నేను వేసుకుంటాగా అంటాను. నేను అక్కడికి వెళ్ళి నాకు అంత ఇష్టం. నాకు స్టంట్స్ ఈ మధ్య నా ఏమంటారు ఒక చిన్న ఫేవరెట్ థింగ్ టు డూలా అయిపోయింది ఇప్పుడు కొన్ని మూవీస్లో. అండ్ మీరు ఇప్పుడు చూసిన షార్ట్స్ వచ్చి క్లైమాక్స్ పార్ట్. సో క్లైమాక్స్ ఫుల్గానే రోప్స్లోనే ఉంటాం అండ్ ఎయిర్లో ఉంటుంది ఫైట్ మోస్ట్లీ. సో అందుకని అది అంత బాడీ డబుల్స్ చేయలేము. ఇంకా దీనికంటే రియల్ స్టంట్స్ ఉన్నాయి అందులో. వుడ్ బ్రేకింగ్ అవి కూడా చేశాను నేను. I don't know, I personally enjoy fight stunts and rope shots. ఇది నీకు ఎందుకు ఇందులోని ఫేస్ కూడా కనిపిస్తుంది అంటారు, తిరిగితే కనిపిస్తే నేను వేసుకుంటా అంటాను నేను అక్కడికి వెళ్ళి. సో ఐ డోంట్ నో, ఐ లవ్ డూయింగ్ ఇట్. సో మీకు ఇక్కడ ఫన్ జనరేట్ మాకు బాగా కనిపిస్తుంది శ్రీనివాస్ గారితో. ఆన్ సెట్స్ కూడా అలాగే ఉంటుండేనా? మీరు ఇక్కడ చూస్తుంది ఒక 10-20%. మేము సెట్లో మమ్మల్ని షార్ట్కి తీసుకెళ్ళడానికి టైం పడుతుంది.
రండి రండి కోన గారు వచ్చేస్తూ ఉంటారు అందరికి క్యారవెన్స్, రండి రండి రండి, ఇంకెవరు రాలేదు అందరూ ఒక చోట కూర్చొని ఏదో ఒక మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటాం. మోస్ట్లీ సెట్స్ ఇలాగే ఉంటుంది. మూవీస్ షూటింగ్ పీరియడ్ ఉంటుంది కదా, అది కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ వర్క్ ఆ వర్క్ బ్యాక్ టు బ్యాక్ జరుగుతూనే ఉంటుంది. కానీ నేను చాలా రోజుల తర్వాత కంప్లీట్ సెట్ అయ్యో అప్పుడే అయిపోయింది ఆ షూటింగ్ అన్న ఫీలింగ్ నాకు. బికాజ్ ద రీయూనియన్ ఫస్ట్ థింగ్, మాకు ఫస్ట్ పార్ట్ నుంచి అందరూ కలిసి వర్క్ చేస్తున్నాం, అందరూ ఫ్రెండ్సే. సో సెట్లో ఇంకొంచెం ఎక్స్ట్రా టైం దొరుకుతుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం, నవ్వుకుంటూ ఉంటాం. పొలిమేర రాజేష్ గారు నేనే అక్కడుంటే చాలా పొలిమేర దాటి రావాలా? అక్కడున్నా పర్లేదు. అంటే పొలిమేర రాజేష్ గారు సత్యమే చెప్తారు కాబట్టి. సో అంటే పొలిమేరలో ఆల్రెడీ ఈ బ్లాక్ మ్యాజిక్ సంబంధించి ఆరెల్స్ ఈ దయ్యాలు హారర్ ఇలాంటి జోనర్ ఉంది. సో గీతాంజలి మళ్ళీ వచ్చింది కూడా యు ఆర్ రిలేటెడ్ ఇంటూ ఎలా కాకపోయినా ఉన్నా కానీ మీరు దయ్యాలకి చాలా ఫేమస్ అని చెప్పి నేను అంటాను. ఈ స్టేట్మెంట్ మీరు ఏమంటారు? దయ్యాలకి హారర్ క్రైమ్ జోన్స్కి అండ్ బ్లాక్ మ్యాజిక్ సినిమాస్కి సత్యం రాజేష్ ఆర్ పొలిమేర రాజేష్ బ్రాండ్ అంబాసిడర్ అయిపోతున్నారని నేను అనుకుంటున్నాను. వాట్ యూ ఫీల్ ఈ స్టేట్మెంట్? దానికి సంబంధం లేదు. ఆ మూవీ అది కాన్సెప్ట్ బేస్డ్ మూవీ, అది కొత్త రకంగా పాయింట్ అయితే తీశారు, అది వేరే. ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ ప్లస్ హారర్ ఉంది. ఇది ఇందులో దయ్యాలు చేతబడులు ఉండవు, దయ్యాలు ఉంటాయి కానీ చేతబడులు ఉండవు. ఇది కామెడీ సినిమా. ఇందులో నేను క్యారెక్టర్, ఇందులో ఇది 10 years బ్యాక్ అదే రోల్ చేస్తాం నేను, శ్రీనివాస్ రెడ్డి, శకలక్ శంకర్, ఇప్పుడు సత్య ఆడాడు సినిమాలో. సో అదే క్యారెక్టర్ కాబట్టి దానికి సంబంధం లేదు. ఇది పార్ట్ 3 కూడా చేసినా. అది వశీకరణ చేయటం ఉంది కదా పూజ, నువ్వు అది నేర్పిస్తావా అని అడుగుతున్నాడు. ఆయన ఇంట్రెస్ట్గా ఉన్నాడంట. అరే నీకు మంచిగా సమ్మర్ క్యాంప్ ఒకటి బెటర్, హ్యాపీగా 15 రోజులు కోర్సు ఒకటి పెట్టు వశీకరణ, హ్యాపీ. తప్పకుండా ఈ సమ్మర్ క్యాంప్ పెడతాను, చేతబడి ఎలా చేయాలని. అప్పుడు న్యూస్ ఇస్తే నాకే అడ్మిషన్, నేనే ఫస్ట్, నన్నే చేస్తాడు వశీకరణ. రోజు కూడా వీడినే చేస్తాను పాపం. ఓకే అంజలి గారు, ఈ సంవత్సరం మీ మొత్తం 3 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి కదా, అంటే హ్యాట్రిక్ హిట్ కొట్టే అవకాశం ఉందనుకుంటున్నా? మీరందరూ చూసి హిట్ చేస్తే డెఫినెట్గా హ్యాట్రిక్ కొట్టేస్తాను. అంటే గీతాంజలి ట్రైలర్ చూసిన తర్వాత కంపల్సరీ కొట్టేస్తాను అనుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ గేమ్ చేంజర్, అవును ఆల్మోస్ట్ అది కూడా అదే. సో బేసిక్గా ఆర్డర్ ఏంటంటే గీతాంజలి అండ్ నెక్స్ట్ మంత్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, దాని తర్వాత గేమ్ చేంజర్. ఆల్ ఆర్ జీ, స్టార్ట్స్ విత్ జీ అండ్ ఎస్. సో అన్ని జీ, సో అన్ని సెంటిమెంట్లు అన్ని వర్కౌట్ అవుతున్నాయి, అన్ని గ్రహాలు నా వైపు చల్లగా చూసినట్టున్నాయి. సో హ్యాట్రిక్ కొట్టేస్తాను. ఇందులో చూసిన గీతాంజలిలోనే అండ్ ఒక క్యారెక్టర్, అంజలి క్యారెక్టర్ దయ్యం క్యారెక్టర్ కదా, ఇందులో కూడా మేబీ ఉండొచ్చు. ఒకవేళ మీరు నిజంగా దయ్యం అయితే ఎవరిపై రివెంజ్ తీసుకుంటారు? తెలీదు, మీ పేరు నాకు తెలియదు. నా పేరు నీకు తెలుసు కదా, చెప్పు. వెంకట్. లేదు, అలాంటి ఉద్దేశం ఇప్పుడు లేదు. మీరు ఇప్పుడు ఐడియా ఇచ్చారు కాబట్టి నేను కూర్చొని ఆలోచిస్తాను. ఎలాగో మాకు నెక్స్ట్ ప్రోగ్రామ్ టైం ఉంది, ఇన్ బిట్వీన్ గ్యాప్ ఉంది. అవునా? ఓకే సార్. కోన వెంకట గారు అంటేనే ఒక కామెడీకి ఆయన డైలాగ్స్ ఏది ఉన్నా కూడా దాని ద్వారానే వస్తుంటాయి. ఇటీవల చూసాం కూడా. ఇప్పుడు గీతాంజలి, ఇందులో ప్రొడ్యూసర్గా కాకుండా రైటర్గా మీ పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఇందాక అడిగినట్టు 10 years పట్టింది కదా, అంటే ఒక హై ఎక్స్పెక్టేషన్ ఉంటుందని. సో రైటర్గా నేను ఎక్కువ టెన్షన్ పడ్డాను. నేను యాక్చువల్గా ప్రొడ్యూసర్గా పెద్ద టెన్షన్ లేదు, వీళ్ళని లాక్కురావడం తప్ప సెట్ మీదకి. వాళ్ళు లొకేషన్కి ఎక్కడున్నారు, ఆ సిగ్నల్ ఈ సిగ్నల్ ఆ సిగ్నల్, తర్వాత అమ్మ వచ్చారు లొకేషన్కి వచ్చారు, ఎక్కడున్నారు కాదు. వెంకట గారు షూటింగ్ కూడా మా ఫిల్మ్ నగర్లో పెడితే అనుకోవచ్చు. కేశవై మలక్పేటలో ఆ కాలేజ్, ఆ సెట్ మామూలు సెట్ కాదు, భలే దొరికింది సార్. ఆ సెట్ అక్కడ పెట్టేసరికి మేము రోడ్డు మీద వెళ్ళేసరికి టైం అయిపోతుంది, 10-11 లోపే వెళ్ళిపోయేవాళ్ళు కదా సార్. 7 o'clock షూటింగ్ అంటే 10-11 చూసారు, అర్థం కదా. బట్ యాజ్ రైట్, ఒక్క నిమిషం, శ్రీనివాస్ రెడ్డి ఫోన్ సార్ ఎక్కడున్నారా అంటే జూబ్లీ చెక్ పోస్టులు ఉన్నారా, వెన్న కోనగానే ఎక్కడున్నారా సార్, క్యారవెన్లో సార్, ఎందుకంటే